నమస్తే ఫ్రెండ్స్, జై హింద్. ముందుగా నా పేరు ప్రేమ్. మనం ఇంతకు ముందు అంబులెన్స్ కాల్ చేయాలన్నా, లేకపోతే ఫైర్ విభాగం కానీ, లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఉమెన్ సేఫ్టీ కానీ, చిల్డ్రన్ సేఫ్టీ కోసం వేరే వేరే నెంబర్స్ కి కాల్ చేసేటోళ్ళం. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఉండే, ఎందుకంటే 112 అనే నెంబర్ మనకి ఎమర్జెన్సీ నెంబర్ గా ఉంది ఇప్పుడు. సో మీకు కానీ మీ చుట్టుపక్కల కానీ ఏదైనా అంబులెన్స్ యూజ్ అయినా, లేకపోతే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా, లేకపోతే ఏదైనా డిజాస్టర్ మేనేజ్మెంట్ అయినా, లేకపోతే ఎవరైనా చిల్డ్రన్ కానీ ఉమెన్ కానీ కిడ్నాప్ అయినా, సో మీరు కానీ లేకపోతే మీ పక్కన ఉన్న వాళ్ళకి ఇలా జరిగిన వెంటనే 112కి డయల్ చేయండి. వాళ్ళు జీపీఎస్ ట్రాక్ చేసి మీ సిచ్యువేషన్ తెలుసుకోవాలి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. యాక్చువల్లీ ఈ నెంబర్ చాలా మందికి తెలియదు, ఎప్పుడు లాంచ్ అయింది. సో ఈ నెంబర్ మీరు ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఉమెన్ కి ఇది చాలా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఉమెన్స్ ఎప్పుడైనా బయటకు వెళ్ళినా కానీ, లేకపోతే నైట్ టైం అయినా డే టైం అయినా ఏదైనా డేంజర్ సిచ్యువేషన్ లో ఉన్నా, సో వాళ్ళు కాల్ చేయని పరిస్థితిలో ఉన్నా కానీ ఈ ఎమర్జెన్సీ బటన్ SOS బటన్ అనేది 3 times కానీ, లేకపోతే లాంగ్ ప్రెస్ చేస్తే SOS బటన్ వస్తుంది. దాని ద్వారా వాళ్ళు షౌట్ ఆప్షన్ కానీ, లేకపోతే SOS బటన్ నుంచి కాల్ అయినా కానీ వాళ్ళు జీపీఎస్ ట్రాక్ చేసి మీ యొక్క పొజిషన్ తెలుసుకొని మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. గర్ల్స్ కనే కాదు, చిల్డ్రన్ గానే కాదు. సో మీ చుట్టుపక్కల ఎలాంటి ఇబ్బంది అయినా, వాళ్ళు కాల్ చేయని పరిస్థితిలో ఉన్నా, ఏదైనా ఫైర్ ఎమర్జెన్సీ అయినా, ఏదైనా అంబులెన్స్ నీడ్ అయినా, లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ అవుతున్నా, మీరు కూడా కాల్ చేయొచ్చు. వాళ్ళ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయ్యి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఈ నెంబర్ ని ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. 112 డైల్ 112. ఇక మీదట ఎలాంటి ఎమర్జెన్సీ కావాలన్నా 112 డైల్ చేయండి. ఇదే పోలీస్, అంబులెన్స్, ఫైర్, ఉమెన్ చిల్డ్రన్ సేఫ్టీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ.